టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడివాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావనని తెలిసినా తనపై ఉన్న కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకే పొత్తు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని మోసాలైనా చేస్తారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు న్యాయం చేశారని తెలిపారు. ఈసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అధికార దాహంతో ఉన్న ప్రతిపక్షాలు చెప్పే దొంగ మాటలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చాడు. 99లో 2004 బీజేపీతో కలిసి ఓడిపోయాడు. ఓడిపోయినాక ఆయన చెప్పింది ఏంటి? బీజేపీ మద్దతు పార్టీ, నేను ఆ పార్టీతో కలిసి తప్పు చేశాను, నన్ను క్షమించమని చెప్పి అడిగాడు. అడిగి 2009లో మహాకూటమి అని చెప్పి సిపిఐ సిపిఎం టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ 2014లో రాష్ట్రం విడిపోయేటప్పటికీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి, ఈ రాష్ట్రం 2 ముక్కలైంది, ఈ రాష్ట్రాన్ని కాపాడగలాలంటే నాలుంటి అనుభవజ్ఞుడు ఉండాలి, మోడీ గారి సపోర్ట్ ఉండాలని చెప్పి ఆయన ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కలిశాడు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏమీ చేసింది లేదని చెప్పి ఆయన నల్ల షర్ట్ వేసుకుని దేశమంతా తిరిగి అదొక మత్తత్వ పార్టీ అని చెప్పి, అదేవిధంగా ఆయనకి భార్య లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈడీ వాళ్ళు రాకుండా మరి బ్యాన్ పెట్టి జీవోలు రిలీజ్ చేసి మోడీ గారిని అమ్మనా